మీ దృష్టిలో అంటే మీరు నిరంకుశత్వ పరిపాలన చేయడానికి మీరు ముందుకు వచ్చారా? అసలు మీరు సమాజానికి దేనికి ఉపయోగపడుతున్నారు? ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్షియస్ లో వచ్చి మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం తప్ప దీనివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? మరి ఈ రోజు బెట్టింగ్ యాప్స్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ మీద కేసులు అయ్యి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అన్ని ఆగిపోయి ఈ రోజు సాధారణమైనటువంటి కుటుంబ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు దాన్ని మేల్కొల్పున్నటువంటి వ్యక్తి నాన్ విష్ణ. నేను ఈ విషయంలో నేను 100% కి 200% నాన్ విష్ణకి ఖచ్చితంగా అతనికి నేను సపోర్ట్ చేస్తాను. 100% సేవ్ చేస్తారు. అతనని ఎవరు ఏమీ చేయలేరు. అతను ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. అతను ఎక్కడ వక్ర బుద్ధితో మాట్లాడలేదు. చూడండి, ఆ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే నాన్ విష్ణ 100కి 200% వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. తన అది నేటివిటీ అవ్వచ్చు, లేదంటే తనకు పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత హెడ్ వెయిట్ అనేది వస్తుంటది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ విషయంలో అతను వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం మనం చూసుకున్నట్టయితే తులసి సెన్ గారు కూడా అతన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు సార్ మీరు దయచేసి ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి, అంటే అది అతని పరిపాటి. సో అలాంటి ఆటగాడు అనే పదం కూడా చాలా వరకు ఫేమస్ అయింది. సో అలాంటి మాటలన్నీ ఏంటంటే అతను పరిపాటిగా వచ్చేటటువంటి పరిపాటిగానంటే అతన్ని చాలా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ఫాలో అవుతారు కదా, అంటే అతని నుంచి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అట్లాంటి చూడండి, ఇప్పుడు మాటలు అనేవి వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి అతనిచ్చే మెసేజ్ ఏంటి? సో వరల్డ్ టూర్ ట్రావెలర్, అతను వరల్డ్ లో సంబంధించినటువంటి కొత్త ప్లేస్లు చూపి, సో తను అలాగే తీసుకోవాలి. ఒక వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకుంటున్నాం అంటే అతను ఖచ్చితంగా సంఘ సంస్కర్తో, ఇప్పుడు మీరు గాంధీజీ గారును లేదంటే మోడీ గారును ఇలాంటి వాళ్ళను ఏమంటారు, అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా మాత్రమే చూడాలి. సో వీళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడాలి తప్ప వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకొని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పుడూ చెడగొట్టడు. ఇప్పుడు నాన్ విష్ణుని చూసి వేరే వాళ్ళు చెడిపోతారంటే అదంతా ఖచ్చితంగా భ్రమ, అది పిచ్చిలోకం. ఈ రోజు కరాటే కళ్యాణి గారు చేసింది 100కి 200% తప్పు. మరి అలాంటప్పుడు కరాటే కళ్యాణి గారు రకరకాల బూతులు మాట్లాడతారు కదా, మీరు చూసుకున్నట్లయితే లైవ్ లో గాని కొట్టుకుంటారు. సో మరి కరాటే కళ్యాణి గారి మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు అవ్వాలి? రాధా మనోహర్ దాస్ అయితే ఆ ముసలైన పచ్చి బూతులు మాట్లాడతారు. మరి అతని మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు కావాలి? కరుణాకర్ సుగ్న మీద ఎన్ని ఎఫ్ఐఆర్ కావాలి? ఇంకా లలిత్ మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు కావాలి? అంటే ఇక్కడ ఏంటంటే కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నడుం కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు అందరూ దండుగా వచ్చి గొప్పగా లేనిది క్రియేట్ చేసేది ఏమన్నా ఉందా? లేదంటే గొప్పగా ఏమన్నా మీరు ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నారు మీరేమన్నా? మీరు ఒకవేళ వీళ్ళందరూ కాల్ లిస్ట్ లేదంటే వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే వీళ్ళ సంఘానికి వీళ్ళ ద్వారా సమాజానికి జరిగిన మంచి ఏంటి? వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ స్వప్రయోజనం కోసం, తర్వాత వీళ్ళు ఏది అంటే ఫేమ్ అవ్వాలి, ఏదో నిత్యం. సో ఇదంతా బుల్షిట్ థింగ్స్ ఇదంతా కూడా. సో ఇలాంటి విషయాలు అన్నిటికంటే కూడా సమాజానికి బాగుపడేది ఏదైనా చేయండి, లేదంటే